హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ ప్రజలకు సంబంధించి 3 నెలల పాటు మీకు అత్యంత కీలకం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే విద్యుత్ మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే వచ్చే 3 నెలలు అత్యంత కీలకం అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 నెలలు చాలా కీలకమని, వేసవి నేపథ్యంలో సాగునీరు కానివచ్చు, తాగునీరు కానివచ్చు, విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చొరవ తీసుకునేలా కలెక్టర్లను ఆదేశించాలని చెప్పేసి సీఎస్కి అయితే సూచించారు. అలాగే ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో పంటలకు నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ అలాగే అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న 3 నెలల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తీవ్రంగా ఎండలు అయితే రాబోతున్నాయండి. ఈ 3 నెలల పాటు ఏంటంటే మనకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనకు ఎక్కువగా ఎండలు అయితే రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పరంగా కానివచ్చు, అంటే మనకు ఎండాకాలంలో ఏంటంటే చాలామంది విద్యుత్ అనేది తీవ్రంగా యూస్ చేస్తారు కాబట్టి ఎవ్రీ 24 అవర్స్ ఏంటంటే ఫ్యాన్లు కానివచ్చు, ఏసీలు కానివచ్చు, కూలర్లు కానివచ్చు అధికంగా వాడతారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకు విద్యుత్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో విద్యుత్ను కూడా మనకు తగ్గించకుండా, అంటే కట్ చేయకుండా, ఎక్కువగా విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా సో కరెంట్ను కొనుగోలు చేయడానికి కూడా అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారు. అలాగే నీటి పరంగా కానివ్వచ్చు, సో రైతులకు పంట పనికి సంబంధించి సో విద్యుత్ అనేది కీలకం అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఈ 3 నెలల వరకు అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లు కానివచ్చు, సిఎస్లు కానివచ్చు, జాగ్రత్తగా మీరు పరిశీలించండి అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.